న్యూ ఇయర్‌కి చేసుకున్న బగారన్నం మస్త్ వచ్చిందని చెప్పిన కదా! అదే వీడియో ఇది. ఇట్లనే మీరు కూడా చేసుకుంటే హైలైట్ వస్తది బగారన్నం. ఇది తెలంగాణ స్టైల్ బగారన్నం కాబట్టి ఆనియన్స్, అల్లం ఎల్లిగడ్డ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను మసాలా ఫ్రై చేసుకుంటున్నా. ఎందుకంటే ఆ ఘాటు మొత్తం ఏమంటారు బిర్యానీకి పట్టాలని చెప్పేసి ఫస్ట్ అది ఏసేసిన. ఆ తర్వాత ఆనియన్స్ ఏసిన. తర్వాత పచ్చిమిర్చి ఏసేసిన అనమాట. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసిన. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే దీంతోనే ఫ్లేవర్ మొత్తం వస్తది. సో, దీనివల్లనే అన్నం కొంచెం ఘాటుగా మంచిగా అనిపిస్తదనమాట. ఈ బగారన్నంకి కాంబినేషన్ మటన్ కర్రీ ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్ ఉంటది. నేనిక్కడ బఠానీ గూడా ఏస్తున్నా. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకే తెలుసు. బఠానీలు, పల్లీలంటే తెలంగాణ వాళ్ళకి ఎంత ఇష్టమో. సో, మా తాత ఏయమన్నాడు నేనేసేసిన. ఇది మీ ఆప్షనల్ అనమాట. సో, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ ఏసేసిన. కొంచెం బిర్యానీ మసాలా ఏసేసిన. సో, ఈ బిర్యానీ మసాలా మొత్తం అయిపోయిన తర్వాత ఇది నానబెట్టుకున్న అన్నంలో ఏసేసి రైస్ కుక్కర్‌లో పెట్టేస్తున్నా నేను. సో, బిర్యానీ ఎంత మంచిగా అయిందంటే పూల్‌గా అంత మంచిగా అయింది. సో, 1 గ్లాస్ రైస్‌కి నేను 1 ½ గ్లాస్ వాటర్ తీసుకున్నా. ఇప్పుడు బిర్యానీ చూడండి ఎంత టేస్టీగా అయిందో. చూస్తేనే ఇట్లా మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బావుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.